సుష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అండి, ఇవాళ ఒక చిన్న డిఫరెన్స్ని మనం తెలుసుకుందాము. స్ట్రాంగ్ మైండ్కి వీక్ మైండ్కి నేను కొన్ని ఉదాహరణలు చెప్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ఉదాహరణ అండి, మనం ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఇతరులు ఏమన్నా ఇచ్చినా మీకు వద్దని తెలుసు, మీకు ఫుల్ అయిపోయిందని తెలుసు, ఏమనుకుంటారో మొహమాటంతో వేరే వాళ్ళ కోసం మనం అన్నీ చేస్తాం చూడండి, దాన్ని వీక్ మైండ్లా మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంకొకటండి, ఇద్దరు చెల్లెళ్ళు షాపింగ్కి వెళ్ళారనుకోండి, ఈ చీర బాగుందని అక్క చెప్తే సిస్టర్ కూడా అదే చీర కావాలండి. మీకంటూ మీకు సొంత ఒపీనియన్ అంటూ ఉండదు. మీరు ఎప్పుడు ఇతరులు చెప్పిందే తాగేమంటే తాగేస్తారు, చేయమంటే చేసేస్తారు. దాన్ని వీక్ మైండ్ అంటారు. మీరు మీ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి యోగా ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి. ఇంకా మీ డెసిషన్ని, మీ అభిప్రాయాలని మీ దగ్గరే స్ట్రాంగ్గా బలంగా నమ్ముతూ దాన్నే పాటించడానికి ట్రై చేయండి. ఇవాళ మనం మన సాధనాన్ని స్టార్ట్ చేద్దామండి. ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. మనము కుడి కాలని ఇలా స్ట్రెచ్ చేస్తూ చూడండి, నా కుడి కాల వేలని ఇలా మడుస్తూ మళ్ళీ స్ట్రెచ్ చేస్తున్నాను. మీరు చేయండి నాతో పాటు. మెల్లగా యాంకిల్ని స్ట్రెచ్ చేస్తూ ఫ్లెక్స్ చేయండి. శ్వాసని పీల్చేటప్పుడు మీరు స్ట్రెచ్ చేస్తూ, శ్వాసని వదిలేటప్పుడు ఫ్లెక్స్ చేయండి. ఇప్పుడు కుడి కాలని రిలాక్స్ చేస్తూ ఎడమ కాళ్ళతో చేద్దాం. ఇప్పుడు యాంకిల్ని స్ట్రెచ్, ఫ్లెక్స్ చేయండి. మెల్లగా ఎడమ కాలని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు కుడి చేతిని శ్వాసని పీలుస్తూ చూడండి, నేను సైడ్కి టర్న్ అయ్యాను. శ్వాసని పీలుస్తూ చేతిని, చెస్ట్ని ఓపెన్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు కిందికి. ఇప్పుడు ఎడమ చేతితో కుడి వైపున తిరుగుదాం. మెల్లగా రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనం మన నెక్ మీద వర్క్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా కుడి చెవిని కుడి భుజం దగ్గరికి తీసుకొస్తున్నాను. నేను ఇలా చెప్పానని భుజాల్లో ఎత్తి టచ్ చేయకండి, దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. మీ భుజాలని రిలాక్స్ చేస్తూ చెవిని మాత్రం కిందికి తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ చెవిని ఎడమ భుజం పైకి తేవండి. ఈ మూమెంట్ని మనం కొన్నిసార్లు చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఊర్ధ్వ తాడాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము తాడాసనలో నిల్చుంటాం. నిల్చున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా పైకెత్తి చేతు వేళ్ళని ఇంటర్లాక్ చేయండి. చేస్తూ పామ్స్ని అప్ చేస్తూ మీ కాళ్ళ వేళ్ళ పైన నిల్చోటానికి ట్రై చేయండి.
మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. సో చూసారు కదండి, ఊర్ధ్వ తాడాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన పిల్లలు చేస్తే పిల్లల హైట్ పెరుగుతుందండి. ఎందుకంటే మనము స్ట్రెచ్ చేస్తున్నాం చూడండి, దానివల్ల మీ హైట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, కాళ్ళ దగ్గర ఒక గుంత ఉంటుంది. ఆ గుంత లేకపోయినా మనం చాలా బ్యాలెన్సింగ్ ఆసనాస్ కూడా చేయలేము. ఆ గుంత రావడం కోసం కూడా మీరు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకొక విషయం అండి, ఈ ఆసన చేయటం వల్ల వర్టిబ్రాస్ ఉంటాయి చూడండి, అవి స్లిప్ డిస్క్ అంటారు. ఆ డిస్క్ అన్నది డిస్లోకేట్ అయినప్పుడు ఈ ఆసనాన్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మళ్ళీ అలైన్ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతుల్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నిరాలంబ పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. ఈ ఆసన చేయడానికి మీరు దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి దండాసనాలో కూర్చోండి. ముందుగా మీరు ఇలా దండాసనాలో కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. చూడండి, నా రెండు మోకాళ్ళు పైకి పాయింట్ చేస్తున్నాయి. చేసిన తర్వాత మీరు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, నా అరికాళ్ళని పట్టుకుంటున్నాను. పట్టుకొని శ్వాసని తీసుకుంటూ మీ రెండు కాళ్ళని స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, టేల్ బోన్ మీద వెళ్తూ మీరు రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ కాళ్ళని రిలాక్స్ చేయండి. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటానికి బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్ అండి. మనము బ్యాలెన్స్ చేస్తూ కాళ్ళని పైకెత్తుతాం. బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా మీ పొట్ట భాగానికి వెళ్తుంది. కాబట్టి మీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి, మీ పొట్ట దగ్గరికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆసన చేయటానికి ముందుగా కొంచెం కష్టంగా ఉంటుందండి. మీరు గోడకి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా టేబుల్ టాప్ పొజిషన్ అంటారండి, ఆ పొజిషన్లో కూడా మీరు హోల్డ్ చేసి ఉండొచ్చు. నేను ఆ పొజిషన్ని చూపిస్తాను, చూడండి. మీరు ఇలా హోల్డ్ చేసినా ఏం పర్లేదండి. మెల్లమెల్లగా చూడండి, దీన్ని కాఫ్ మజిల్ అంటారండి. ఇక్కడ హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మీ కాళ్ళని స్ట్రైట్ చేయొచ్చు. కానీ మీ పై భాగాన్ని ఇలా రౌండ్ చేయకుండా స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇదండి నిరాలంబ పశ్చిమోత్థానాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆసన చేసే ముందండి ఒక చిన్న విషయం అండి. ఎలా ఉందండి మన జీవన యోగా ప్రయాణం? నేనైతే చాలా సంతోషిస్తున్నాను. మీరు కూడా ఏదో ఒక డిఫరెన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు.
ఏమి చేయలేని వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న చిన్న మూమెంట్స్ని డైలీ చేయడం వల్ల మనము శారీరకంగానే కాదండి, మానసికంగా కూడా మనము మెరుగుపడతాం. మన జీవితంలో చాలా మనోధైర్యంతో ముందుకు సాగుతాం. మన మనోధైర్యం వల్ల మన లైఫ్లో అనుకున్న ప్రతి ఒక్కదాన్ని మనము సాధించగలుగుతామండి. పిల్లలైతే పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుందండి, ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర కూర్చోరండి. ఈ కొన్ని ఆసనాస్ ఉంటాయి చూడండి, బ్యాలెన్సింగ్ ఆసనాస్ వల్ల ఏకాగ్రత అని పెరుగుతుంది. ఏకాగ్రతని పెంచడానికి పిల్లలకి యోగా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. ముఖ్యంగా మన పిల్లలని మనము ఈ విద్యని నేర్పడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళ చుట్టూ మనం కూడా చాలా ఆనందంగా ఉంటామండి. బేస్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా మంచివి నేర్పించాలి. కాబట్టి యోగాని వాళ్ళని అలవాటు చేయడానికి ట్రై చేయండి. ముందు మీరు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని చూసి చేస్తారండి. కాబట్టి మనం ప్రతిరోజు జీవన యోగా చేస్తూ ఈ జీవన యోగా ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగిద్దాం. ఇవాళ మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధకోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము దండాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత 2 కాళ్ళ అరికాలని మీరు ఇలా దగ్గరికి తీసుకొచ్చి కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత చూడండి, మీ మోకాలు మాత్రం ఇలా కిందికి పుష్ చేయాలి. కాబట్టి కొంచెం లూజ్గా కంఫర్టబుల్గా ఉన్న క్లోత్స్ని వేసుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి బెండ్ అవ్వండి. చూడండి, నా చేతుల్ని మోకాల దగ్గరికి పెడుతూ మోకాలని కిందికి పుష్ చేస్తున్నాను. చేస్తూ స్పైన్ని మాత్రం ఇలా కాకుండా స్ట్రైట్గా పెడుతూ ఎంతైతే అంత బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవ్వండి. చూడండి, మీ చేతులు ఇలా పెట్టి ఇలా పుష్ చేయటం వల్ల మీ మోకాలు అన్నవి ఇంకా కిందికి వెళ్తాయి. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. ఆడవాళ్ళకి మంత్లీ సైకిల్స్ ఉన్నప్పుడు పీరియడ్ క్రాంప్స్ని తగ్గించడానికి కూడా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వదిలేసేటప్పుడు చేతులు కాళ్ళని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, బద్ధకోణాసనాలో మనం ఒక చిన్న వేరియేషన్ని చేసాము. దీన్ని ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఆసనాలోకి వెళ్దామండి. శుచిరంధ్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనము ఇలా లైన్ డౌన్ పొజిషన్కి వస్తాము. వచ్చిన తర్వాత మీరు 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేయండి. 2 కాళ్ళ మోకాళ్ళు పైకి పాయింట్ చేస్తాయండి. పెట్టిన తర్వాత మీ కుడి కాళ్ళని ఇలా ఎడమ మోకాళ్ళ పైన పెట్టండి. పెట్టి శ్వాసని ఇక్కడ తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు 2 చేతుల్ని మీరు ఇలా హోల్డ్ చేస్తూ చూడండి, నేను నా తొడ కింద పెడుతున్నాను. పెడుతూ ఒక వేరియేషన్ చేద్దాం. ఇక్కడ మీ వేరే కాళ్ళని కూడా పైకి ఎత్తండి. మెల్లగా ముందుగా కాళ్ళని ఫోల్డ్ చేస్తూ తర్వాత మెల్లగా చేతుల్ని రిలాక్స్ చేస్తూ ఇంకో కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఆసనాలోకి
వెళ్ళటం ఎంత ఇంపార్టెంటో ఆసన నుంచి వెళ్ళేటప్పుడు కూడా అంతే మెల్లగా రిలీజ్ అవ్వటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సుచిరంధ్రాసన. ఈ ఆసన చేయటం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయండి. సయాటికా అంటారు కదా, ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుందండి సయాటికా. అదేంటంటే మన టేల్ బోన్ నుంచి పెద్ద నర్వ్ ఉంటుందండి. ఆ నర్వ్ మన కాళ్ళ వేలు వరకు ఉంటుంది. దానికి పెయిన్ అవుతుందండి, కరెంట్ షాక్ కొట్టినట్టు ట్రిగర్ అవుతుంది. ఆ పెయిన్ ఉన్నప్పుడు మీరు అవాయిడ్ చేయండి. లేదా ఈ స్ట్రెచ్ని చేయటం వల్ల కూడా మీకు చాలా రిలీఫ్గా ఉంటుందండి. సయాటికా వాళ్ళు లేదా లాంగ్ రన్ చేసిన వాళ్ళకు కూడా ఈ స్ట్రెచ్ వల్ల మీ కాళ్ళ మజిల్స్ అన్నవి చాలా రిలాక్స్ అవుతాయి. ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనం కొన్ని బ్యాలెన్సింగ్, కొన్ని స్ట్రెచ్చింగ్ ఆసనాస్ని చేశాము. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని ప్రతిరోజు పొద్దున్న లేదా సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మీకు డీప్ స్లీప్ చేయాలనుకుంటే లైట్ బర్నర్ ఉంటుందండి. దాంట్లో యూకలిప్టస్ అని మీకు ఏ స్టోర్లో అయినా అవైలబుల్ ఉంటుంది. దాన్ని మీరు 6 to 7 డ్రాప్స్ని వేయండి. వేసి ఆ స్మెల్ మీరు పీల్చడం వల్ల మీ నర్వస్ సిస్టమ్ అనేది కామ్ డౌన్ అవుతుంది. మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయండి. చాలా బాగా డీప్ స్లీప్లో వెళ్తారు. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.